జీవాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ మధ్య పత్రిక క్రీస్తు వార్త పత్రికకు రిజిస్ట్రేషన్ ఉంది, కానీ పోస్టల్ కన్సెషన్ లైసెన్స్ కూడా ఉంది. అయితే 2024లోనే మంత్లీ మ్యాగజైన్స్కి పోస్టల్ లైసెన్స్ తక్కువలో స్టాంప్ పావలా వేసేయడాన్ని వాళ్ళు జీవో తెచ్చి దాన్ని రద్దు చేశారట. తరచుగా ఆటంకాలు వస్తూనే ఉంటాయి, ప్రార్థన చేయండి. అంతేకాదు, రెండవ మ్యాగజైన్ నెలవంక, అది కూడా సకాలంలో రాయడానికి, మంచి సమయానికి పిల్లలకు చేరడానికి మీ ప్రార్థన అవసరం. ప్రార్థన చేయండి చాలు. పోతే VBS బుక్స్ విషయంలో ప్రేయర్ చేయండి. ఆ పుస్తకాలు రాబోయే కాలానికి శ్రేష్టంగా ఉండేట్టుగా ప్రభు సాయం చేయాలని ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా పుస్తక పరిచర్య ఉంది. ఈ పుస్తక పరిచర్యలో బెనయ ఒకటి పబ్లిష్ కావాలి, పునరుద్ధాన ప్రత్యక్షతలు రెండో భాగం రావాలి, వృద్ధాప్యం అనేది కూడా రావాలి. ఈ 3 రావాల్సి ఉన్నాయి. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. ఉగ్రత పాత్రలు కూడా చేయవలసి ఉంది. మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. ప్రార్థన చేయండి చాలు. ప్రభు మిగిలినవన్నీ ఆయన చూసుకుంటారు. మనం గత 2 వారాలుగా దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేసే క్రమంలో మోషే గారి జీవితాన్ని మనం ధ్యానం చేద్దామని అనుకున్నాం. అలా కొనసాగడానికి ప్రభు కృపను అనుగ్రహించాలి. దయచేసి నా కోసం ప్రార్థించండి. మీ జ్ఞాపకం వచ్చినప్పుడు. ఇప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వానిని దాచెను అనేమాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, సాలినంతటి మీ సహాయాన్ని వింటున్న మా ప్రియుల పక్షంగాను, మాట్లాడుతున్న నా పక్షంగాను అర్థిస్తున్నాను. నీ సన్నిధి నాతో కూడా ఉంచు ప్రభు. మీ ఆత్మచేత నింపునైనా వినేవారి అక్కడ తీర్చబడ్డాన్ని సహాయం చేయండి. ఎంతైనా నమ్మదగిన వారు మీరు, ఎంతైనా నమ్మదగిన వారు. మీ కార్యాలు మా జ్ఞానానికి అందవు. మీరే లేకపోయి ఉంటే, మీరే సంరక్షించకపోయి ఉంటే మోషే ఉండేవాడు కాడు. అనేక మంది శ్రేష్ఠమైన భక్తులు ఇప్పటికీ మిగిలి ఉండేవారు కారు. మీరున్నారు, మీరే సంరక్షిస్తున్నారు, మీరే ధైర్యపరుస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. వింటున్న మా ప్రియుల యొక్క ఆత్మీయ జీవితాలను మీరు సరిచేయమని, వారి అనారోగ్య విషయంలో నీ కనికరాన్ని కోరుకుంటూ, నీ సన్నిధి ప్రభు వారితోనూ మాతోనూ ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే సుందరుడైండుట అని రాస్తుంది. అదే అపోస్తల కార్యాల గ్రంథంలో దివ్య సుందరుడు అని రాసి ఉంటుంది. మోషేను రాజాజ్ఞ పుట్టిన బిడ్డను నైల్లో పడవేయాలి అనేది రాజాజ్ఞ.
ఆ అధికారాన్ని పరిపాలకులు ప్రజల చేతిలో పెట్టారు. ఆమె దాచెను అని ఉంది. వాస్తవానికి రాజ్యాజ్ఞను ధిక్కరించింది ఆమె కాదు, తన భర్త కూడా అమ్రాము యోకెబెదులు. అంత మాత్రమే కాకుండా ఆ బిడ్డ స్వరం బయటికి వినపడనివ్వలేదేమో. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు, అహరోను మిరియాములు. వారిని కూడా ఎలా కట్టడి చేసిందో ఆవిడ అర్థం కాదు మనకి. ప్రక్కనింటి వారి పిల్లల్ని చంపుతున్నప్పుడు మన ఇంట్లో బిడ్డను అలా కాపాడుకుంటే మన వాళ్ళే మనకు శత్రువులై ఉప్పందించే అవకాశం ఉంటుంది కదా. వాటన్నిటి నుంచి కాపాడిన దేవుడు ఆయన. ఈ దినాల్లో పిల్లలను లోకం యొక్క ప్రభావం నుండి దాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీడియా యొక్క చెడు ప్రభావం నుండి కూడా దాచుకోవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని ప్రేరేపిస్తున్న కొద్ది చీకటి సంబంధమైన భావజాలం, దాని నుండి కూడా దయవలసి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 3 సంవత్సరాల పిల్ల స్కూలుకు వెళ్ళి ఎవరో ఎరాస్ చేస్తున్నారని బిల్డింగ్ మీద నుంచి దూకేయటం అనేది ఎందుకు వచ్చింది? ఎలా జరిగింది? ఎప్పుడైనా ఆ వయసులో మనం చనిపోవాలనే ఆలోచన వచ్చిందా? 8 ఏళ్ల పిల్ల. మీడియా ప్రభావం ఎంత గాఢంగా ఆ పాప యొక్క మనసులో పడిందో. ఆ వార్త ఎవరో చెప్తే విని చాలా బాధపడ్డాను. అయ్యయ్యో, ఎవరి పిల్లలైనా ఒకటే కదా. అంత చిన్నతనంలో ఒత్తిడి తట్టుకోలేక ఏం చేయాలో తొయ్యక దూకేయడం అన్ని అంతస్తుల మీద నుండి అని అంటే లేచి చనిపోయింది ఆ పిల్ల. పిల్లలను ఇలాంటి భావజాలం నుంచి మనం కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇద్దరూ తమను తాము ప్రత్యేకించుకోవాల్సి ఉంది. సహజంగా పిల్లల్ని మన కోసం పెంచడానికి ప్రయత్నం చేస్తాం, మన కోసం కాదు. ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచడానికి మన వంతు ప్రార్థన అవసరం, మన వంతు వారికి చెప్పవలసిన బోధ అవసరం, మన వంతు చేయవలసిన క్రమశిక్షణ కూడా అవసరం. వీటన్నిటికీ మించి లోకం ఇవ్వలేనిది, ఎవరూ ఇవ్వలేని ప్రేమను, నెమ్మదిని వారు మన దగ్గర నుంచి పొందగలిగితే వారు నిలకడగా ఉంటారు. పరిస్థితులు వచ్చి ఇంట్లో చెప్తారు, అప్పుడు మనం స్పందించవచ్చు. ఆ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్కి మార్చుకుంటాం, అంతే కదా. కానీ నేటి దినాన్న పిల్లలను దాచగలిగిన పరిస్థితులు కనపడంలా. చిన్ననాటనే తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఎడమ ఎలా ఏర్పడుతుంది? ఎవరి చేతిలో సెల్ వారిది, ఎవరి ప్రపంచంలో వాళ్ళు. ఒక కుటుంబం అనే భావన ఒకరింకొకరికి ఉంది అనే ఆ బాధ్యత ఎవరు గుర్తిస్తున్నారు? ఆలోచించండి. అత్యధిక శాతం మన పిల్లల్ని ఈ భావజాలం నుంచి కాపాడలేకపోతున్నాం. లోకం యొక్క ప్రభావం నుండి మనం కాపాడాలి. లోకం యొక్క కంటపడకుండా వారిని కాపాడింది యోకెబెదు మోషేని. ఇక దాచలేను అనుకుంది. చూడండి 3వ వచనంలో, తరువాత ఆమె వారిని దాచలేక అన్నది. అంటే పిల్లలు కొద్ది కాలం మన మాట వింటారు, ఆ తర్వాత వాళ్ళ ఇష్టానికి వారు అప్పగించుకుంటారు. మన ఇష్టాలు వారికి నచ్చవు. అలా జరిగే ప్రమాదం ఉంది. నేను మోషే విషయం మాట్లాడడం లేదు, దీన్ని బట్టి మనకు అన్వయించుకోవడం కోసం చెప్తున్నాను.
అప్పుడు మనం ఏం చేయగలగాలి? సమస్తము చేసి కాపాడగలిగిన ప్రభు చేతికి అప్పగించుకోవాలి. ప్రభు చేతులకు మన బిడ్డలను అప్పగించాలి. ఇంతకుమించి మనం ఏం చేయలేం. కానీ అప్పగించేటప్పుడు కూడా మన జాగ్రత్త, మన శ్రద్ధ మనం తీసుకోవాల్సిందే, మానకూడదు. దాచింది గొప్ప సంగతి. 3 నెలలు అయ్యాక దాయడం కష్టం అనిపించింది. అప్పుడు ఒక జమ్ము పెట్టి తీసుకుందట ఆవిడ. దానికి జిగటమనను కీలును పూసిందట. జమ్ము పెట్టే అనగానే వేదాంతులు చెప్పిన మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. మొసలి, నైలులో మొసళ్ళుంటాయి, ఏది పడినా వెంటనే తినేస్తాయి. కానీ మొసలి జమ్ముని నోట కరవదట. జమ్ములోనే ఉంటుంది కానీ జమ్ముని తన నోటితో పట్టుకోదట. మరి ఎందుకో తెలీదు, నేను డీటెయిల్డ్గా చూడలేదు కానీ చదివాను. ఇప్పుడు ఆమె అపాయం మధ్య దేవుని చేతిలో పెట్టిన తన వంతు భద్రత, జాగ్రత్త తీసుకుందా తల్లి. అంత మాత్రమే కాదు, మన్నును కీలు పూసింది అని రాస్తుంది. ఎందుకని? మునిగిపోకుండా ఉండడానికి. నీళ్లు లోపలికి ప్రవేశించకుండా ఉండాలి, మునిగిపోకుండానే ఉండాలి. ఎంత జాగ్రత్త మోషే విషయంలో తల్లి తీసుకోవడం గొప్ప సంగతి. సహజంగా పిల్లల పెంపకం తల్లిది అని మనం అనుకుంటాం, వాస్తవం కాదనను. కానీ తండ్రి బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. మనకు కనపడుతుంది యోకుబేదే, కానీ మరుగ్గానో అదృశ్యంగానో ఉన్నది అమ్రామ్. అయితే సమస్తాన్ని చూస్తున్న దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఆ నైలులో ఆ బిడ్డను పెట్టి, ఆ పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలేశారు. ఒక సేవకుడు ఇలా అన్నాడు, అమ్మ వదిలింది, నాన్న కూడా వదిలేశాడు, అక్క కూడా దూరం నిలబడి చూస్తూ ఉంది, కానీ నైలులో ఆ బిడ్డను వదిలిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు అన్నాడు. అంతేకాదు, తల్లి మరిచింది కానీ, మరిచే పరిస్థితులు వచ్చినాయి కానీ దేవుడు ఒక క్షణం కూడా మర్చిపోలేదు అన్నాడు. ఇలాంటి మాటలు ఎంత ఆదరణిస్తాయో మన పిల్లల విషయంలో కూడా, మన పిల్లల విషయంలో కూడా దేవుడు ఇలాంటి భద్రతనివ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. లేఖనంలో ఇలా రాసింది, దయచేసి 1-2 వచనాలను చూద్దాం. కీర్తనల గ్రంథం 64వ కీర్తన. రెండవ వచనం, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అలరి నుండి నన్ను దాచు. ఇది దావీదు గారి కీర్తనే. కీడు చేయాలని కత్తిని పదును పెట్టేట్టుగా వారు తమ నాలుకలకు పదును పెడతారట. 3వ వచనం, వీళ్ళు కీడు చేయడం, యథార్థవంతులను కొట్టాలని సాటైన స్థలంలో చేదు మాటలు బాణములుగా సంధిస్తారు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు అన్నాడు. అంటే సమాజం మీద దావీదు గారికి ఉన్న ఆ అవగాహన, అనుభవపూర్వకంగా ఆయన జీవితంలో జరిగిన సంఘటనల దగ్గర
ప్రతి సంఘటనను నమోదు చేసి వాటిని కీర్తనల రూపంలో రాయడం దేవుని కార్యం. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచు. ఇది వ్యక్తిగతంగా మన కోసం ప్రార్థన చేసుకోవాలి, మన పిల్లల కోసం కూడా ప్రార్థన చేయవలసి ఉంది. ఏమీ తప్పు చేయని వారిని దారుణమైన వ్యక్తులుగా చిత్రీకరించే అవకాశం ఉంది. వాళ్ళు అదే పాపంలో ఉంటారు, పాపం చేస్తూ బతుకుతారు, కానీ ఎదుటివారు మాత్రం దుర్మార్గమైన పాపంలో ఉన్నారన్నట్టుగా ప్రచారం చేస్తారు. ఏం చేయాలి మనం? నోరు తెరిచి మీరు కూడా ఇలాంటి వాళ్ళు అని అనలేం. మౌనం వహించి దేవుని చేతికి అప్పగించుకోవడం మనం చేస్తాం. అంతవరకు ఆయనే దాయాలి. ప్రభువా, నన్ను దాయి, కుట్ర నుండి, అల్లరి నుండి నన్ను దాయి నాయన అని దావీదు గారు ప్రార్థన చేశారు. నైలులో జమ్ముపెట్టులో పెట్టి వచ్చిన తర్వాత మిరియాము దూరం నుండి చూస్తుంది, కానీ నేను ఇలా అనుకున్నాను, అమరాము యోకవేదులు ఇంటిలో ఎలా ఉండుంటారు? సుందరుడైన వాడిని, దివ్య సుందరుడైన వాడిని నైలులో పెట్టేశాం. ఇద్దరూ కలిసి ఏడ్చుంటారు కదా. నాకు తెలిసిన ఓ సేవకుడు తమ్ముడున్నాడు. ఆయన విపరీతమైన ఒత్తిడి వద్ద భార్య బ్రతకటం అనవసరం అనిపిస్తుందండి అని అంటే, ఇద్దరూ కలిసి మోకరించి చేతులు పట్టుకుని ఏడుస్తూ అర్ధరాత్రి పూట ప్రార్థన చేశారట. అలా కొంతకాలం చేసిన తర్వాత సమస్య ఎంత సులువుగా పరిష్కారం అయిపోయిందో చెప్పలేమన్నాయా అన్నాడు. ఆ దేవుడే మన దేవుడు కాదా? దావీదు దాయినాయనా అని అడిగాడు. మనం మన కోసం, మన పిల్లల కోసం తప్పనిసరిగా అడగవలసిన అవసరం ఉంది. ఇక్కడే మరో కీర్తన దగ్గరికి కూడా వెళ్దాం. అందులో కొంచెం మరింత మనం మేలు పొందే మాటలు ఉన్నాయి. 17వ కీర్తన. 17వ కీర్తనలో 8, 9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడునట్లుగా నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువులకు చిక్కకుండాను నీ రెక్కల నీడ నన్ను దాచుము. ఇది కూడా దావీదు కీర్తనే. దేవుని రెక్కల నీడన మనం ఉండాలని ప్రార్థనే కాదు, మన పిల్లలు ఉండాలనే ప్రార్థన కూడా ఖచ్చితంగా మనం చేయాలి. వారు బయటికి వెళ్ళినప్పుడు మనం కాపాడగలమా? ఇంట్లో ఉన్నప్పుడు చూడగలం, ఉయ్యాల్లో ఉన్నప్పుడు చూడగలం, వారు అన్నం తినేటప్పుడు చూడగలం, అంతవరకే. కానీ వారు బయటికి వెళ్ళాక, వారు ప్రయాణిస్తున్నప్పుడు కానీ, వారు ఎవరితోనో స్నేహం చేస్తున్నప్పుడు కానీ మనం వాళ్ళని ఏమీ కాపాడలేం, సంరక్షించలేం. కానీ శత్రువు ముట్టకుండా కాపాడగలిగిన వారు, కుట్ర నుండి దాయగలిగినవాడు, అల్లరి నుండి దాయగలిగినవాడు అయినా, అంతేకాదు శత్రువుల చేతికి ప్రాణం చిక్కకుండా తన రెక్కల నీడను దాయగలిగిన దేవుడు ఆయన. నేటికి సజీవుడు ఆయన. ఆయన చేతికి మనల్ని, మన పిల్లల్ని మనం అప్పగించుకుని తీరాలి. ఇప్పుడు మరో మాట కూడా చూద్దాం. అది 27వ కీర్తన 5వ వచనం. ఇది కూడా దావీదు కీర్తనే. 5వ వచనంలో ఇలా అంటాడు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఎక్కడున్నాడు? 6వ వచనం చూస్తే, నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తు అన్నాడు.
నువ్వు దాయి, శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు, వారి మధ్యలో ప్రమాదకరమైన పరిస్థితిలో నేనున్నాను, నీవు నన్ను కాపాడు దాయి, రెక్కల నీడని దాయినైనా నీ పర్ణశాలలో దాయి. దావీదు గారు శత్రువుల మధ్య ఉండి, రహస్యంగా పొంచి ఉండి దెబ్బ కొట్టాలనుకున్నవారు, ప్రజల ముందు బాణాలు సంధించి సాక్ష్యాన్ని హత్య చేయాలనుకునేవారు, ఇలాంటి వారందరి నుండి నన్ను దాయినైనా అని పాదాల మీద పడుతూ ఇలా అన్నాడు 10వ వచనంలో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేర్తి. మోషేని తల్లిదండ్రులు విడిచారు, కానీ దేవుడు మాత్రం విడవలే. ప్రభు విడిచిపెట్టేవాడు కాడు. మనల్ని కానీ, మన పిల్లల్ని కానీ, మన పిల్లల పిల్లల్ని కానీ దూరం చేయడానికి అపవాది ఎన్ని పన్నాగాలు పనినా చేయం మాత్రం దేవుందే. ఖచ్చితంగా దేవుడు అట్టి కార్యాన్ని చేయగలిగినవాడు. ఆయన భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువడై వచ్చి సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మనల్ని మరణం నుంచి, శత్రువు అయిన సైతాను నుండి, వారి నుండి, లోకం నుండి, శరీర స్వభావం నుండి కాపాడేవాడు, సంరక్షించేవాడు ఆయనే. ఆయనకు మించిన రక్షకుడు మనకు లేడు. ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకుందాం. ప్రభు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. విన్న మా ప్రియుల అంతరంగాలను బలపరచండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి. మేము వినువారం మాత్రం అయి ఉండటం మాత్రం కాకుండా వినిన దానిని ఆచరించేటువంటి మనసు కూడా మాకిమ్మని, సంపూర్ణంగా నీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించండి. మా పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. వారిని మీరు దాయాలి, వారిని మీరు కాపాడాలి. కీడు నుండి, మనుషుల కుట్ర నుండి, మాయోపాయం నుండి, వాక్కలహం నుండి, వీటన్నిటి నుండి కాపాడగలిగిన వారు మీరే కాపాడండి అని మీ చేతులకి మమ్మల్ని, మాకు కలిగిన వారందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.